అందరికీ నమస్కారం. నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పిఠాపురంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఆసక్తికరమైన పరిణామాలు ఏంటంటే, జగన్కి అత్యంత సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. జగన్తో డిఫర్ అయ్యి బయటకు వచ్చి జనసేనలో చేరాడు. జనసేనలో చేరిన తర్వాత ఇటీవల ఫస్ట్ మీటింగ్ పిఠాపురంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తి మా ఈయంకుడు ఆస్తి లాగేసుకున్నాడని, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంతేకాకుండా అదే వేదిక మీద నాగబాబు గారు మాట్లాడుతూ, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేదానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్, రెండో ఫ్యాక్టర్ జనసేన అని చెప్పారు. ఆ సందర్భంగా ఎవరైనా నేను గెలిపించాను అని అనుకుంటే వాళ్ళ కర్మ అని ఘాటుగా వ్యాఖ్యానం చేశాడు. అక్కడ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేసింది ఎవరు, సీటు వదులుకుంది ఎవరు అనే విషయం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు, జన సైనికులు తెలుసు. పిఠాపురంలో వరమ గారు సీట్ అని తెలుసు అందరికీ. వరమ గారు టీడీపీ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యానాలు కూటమి ఐక్యతకి బీటలు వారే విధంగా నాగబాబు గారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. దీని మీద వరమగారి అభిమానులు, టీడీపీ అభిమానులు కూడా బొగ్గుమంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు తగదని చెప్తున్నారు. దీని మీద భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో కూడా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తాయి, నాగబాబు అంటే సరైనడు కాదు అని కూడా మాట్లాడుతున్నారు. గతంలో నాగబాబు బాలకృష్ణ గారి మీద వ్యంగ్యంగా మాట్లాడతాం, వ్యంగ్యంగా పోస్టులు పెడతాం, అలాంటివి చేశాడు. నాగబాబు ఇప్పుడు తెచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి రేపు మంత్రి ఇచ్చి నెత్తి మీద పెట్టుకున్నాము, ఇది భవిష్యత్తులో కరెక్ట్ కాదు, నాగబాబు కరెక్ట్ కాదు అని నాగబాబుని విమర్శిస్తూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్కి కూడా చెప్తా ఉన్నారు, మీ అన్నయ్య కరెక్ట్ కాదు, నీ అంత సౌమ్యుడు కాదు, నీ పార్టీకి కూటమికి భవిష్యత్తులో కూటమి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి నాగబాబు చర్యల వల్ల అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. మరి రాబోయే రోజుల్లో నాగబాబు మంత్రిని చేస్తే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతూ ఉన్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మరి రాబోయే రోజులు ఎలాంటి ఉంటుందో అనేది పవన్ కళ్యాణ్ గారు మరి నాగబాబు గారిని కంట్రోల్ ఎలా చేస్తాడనే దాని మీద కూటమి ఐక్యత నిలబడుతుందనేది కూటమిలోని పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అందరూ కూడా నిన్న జరిగిన మీటింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ నాగబాబు మాట్లాడిన మాటల మీద. వరం గారు మరి పరిస్థితి ఏంటనేది ఆయనే అర్థం చేసుకోవాలి. ఆయన భవిష్యత్తులో ఆయన్ని కూటమిలో ఉంచే పరిస్థితి కూడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇటు వరం గారి అభిమానులందరూ కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, వరం గారికి ఇక టీడీపీలో ఉండటం అనవసరం, వైసీపీకి వెళ్ళటం బెస్ట్ అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే వరంకి ఎమ్మెల్సీ రాకుండా చేశారనేది వరం గారి అభిమానులు ఉన్న ఆలోచనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.